పల్నాడు జిల్లా ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. నిర్లక్ష్యానికి గురైన బుగ్గవాగు రిజర్వాయర్కు కూటమి ప్రభుత్వం మహద్దశ పట్టించింది. వైసీపీ హయాంలో లీకేజీలతో అధ్వానంగా మారిన గేట్ల పునరుద్ధరణకు నిధులు విడుదల చేసింది. యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న ఈ మరమ్మత్తు పనులపై ఏబిఎన్ స్పెషల్ ఫోకస్. బుగ్గవాగు రిజర్వాయర్కు మహర్దశ. కూటమి ప్రభుత్వంలో శరవేగంగా నిధులు. యుద్ధ ప్రతిపాదికన సాగుతున్న గేట్ల మరమ్మతులు. తీరనున్న పల్నాడు రైతుల సాగునీటి కష్టాలు. వైసీపీ నిర్లక్ష్యానికి కూటమి సర్కార్ మోక్షం. పల్నాడు జిల్లా జలవనరుల ముఖ చిత్రం మారబోతోంది. నాగార్జున సాగర్ కుడి కాలువ ఆధారంగా నిర్మించిన బుగ్గవాగు రిజర్వాయర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టును పూర్తిగా గాలి కొదిలేయగా ప్రస్తుత ప్రభుత్వం శరవేగంగా నిధులు విడుదల చేసి పనులను పట్టాలెక్కించింది. దీంతో స్థానిక రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దుగ్గి, మంచికల్లు గ్రామాల మధ్య ఉన్న బుగ్గవాగు రిజర్వాయర్ గురుజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాలకు ప్రధాన జలవనరు. 3.46 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో 1.77 టీఎంసీల లైన్ స్టోరేజ్ ఉంది. ప్రస్తుతం ఈ సామర్థ్యాన్ని 7 టీఎంసీలకు పెంచి ఆయకట్టును భారీగా విస్తరించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. బుగ్గవాగు మనకి కీలక ఆయుపట్టు అయిన బుగ్గవాగుని మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కారణంగా ఆ షట్టర్లన్నీ కొట్టుకుపోయినాయి. ఆ గేట్లన్నీ కూడా దానికి 6 గేట్లు ఉంటే 6 గేట్లు కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితుల్లో గత సంవత్సరం మరి 3, 6 నెంబర్ గేట్లని రిపేర్ చేసి వాటికి అమర్చడం జరిగింది. ఈ సంవత్సరం 2, 4 గేట్లని ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది బుగ్గవాగు డ్యామ్ దగ్గరే. అది త్వరలో ఈ ఒక 15-20 రోజుల లోపల వాటిని కూడా బిగిస్తారు. మరి 1, 5 నెంబర్ గేట్లు కూడా ఇప్పుడు శాంక్షన్ వచ్చి స్టాండర్డ్ స్టేజ్లో ఉన్నాయి. ఈ 6 గేట్లని మనం పూర్తిగా కొత్త గేట్లు అక్కడ అమర్చి మరి వాటినన్నింటినీ కూడా బిగించిన తర్వాత బుగ్గవాగులో సుమారుగా 3.5 టీఎంసీ నీటి నిల్వ దాని సామర్థ్యం. గత జగన్ ప్రభుత్వ నిర్వహణ లోపంతో రిజర్వాయర్లోని 2, 3, 4, 6 గేట్లు దెబ్బతిని నీరు వృధాగా లీకైంది. కూటమి ప్రభుత్వం రాగానే తొలి ఏడాదిలోనే 68 లక్షలతో పూర్తిగా దెబ్బతిన్న 3, 6 గేట్లను యుద్ధ ప్రతిపాదికన మార్చింది. ప్రస్తుతం పాక్షికంగా దెబ్బతిన్న 2, 4 గేట్ల మార్పిడి కోసం 60 లక్షలు కేటాయించింది. మిగిలిన గేట్ల మరమ్మతుల కోసం కూటమి ప్రభుత్వం 1.41 కోట్లు మంజూరు చేసింది. వీటిని త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. కాలువలకు సాగర్ నీటిని విడుదల చేసే సమయానికే 4 గేట్ల పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న బుగ్గవాగు రిజర్వాయర్ అభివృద్ధికి కూటమి పెద్దలు సహకరించడంపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతంలో కనీసం మేజర్లు, మైనర్ల దగ్గర గేట్లకు కానీ ఏదైతే బుగ్గవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉందో దానికి గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి. గత సంవత్సరం 2 గేట్లు స్ట్రక్ అయిపోతే యుద్ధ ప్రాతిపదికన ఆ రోజు 60 లక్షల రూపాయలతోటి 68 లక్షల రూపాయలతోటి మరి 2 గేట్లను రిపేర్ చేయటం, మరి ఈరోజు మళ్ళీ 68 లక్షల రూపాయలతోటి మరో 2 గేట్లను కూడా రిపేర్ చేయటం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం ఏంటంటే మేజర్లు, మైనర్లు అడవుల్ని తలపించే విధంగా మరి చెట్లు పెరిగిపోయి రైతాంగం చివరి భూములకి నీళ్లు వెళ్ళని దుస్థితిలో ఉంటే మేజర్లని, మైనర్లని కూడా మరి ఈరోజు రిపేర్ చేసుకొని కాలువ చివరి భూమి రైతుకు కూడా నీళ్లు అందించే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరిగింది. గేట్ల మరమ్మతులతో పాటు దెబ్బతిన్న అప్రాన్ అవుట్పుట్ రెగ్యులేటర్ పునరుద్ధరణకు జలవనరుల శాఖ 1.94 కోట్లతో ప్రతిపాదనలు పంపింది.
ప్రాజెక్ట్ శాశ్వత నిర్వహణకు భవిష్యత్తులో మరో 1.50 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పనులన్నీ పూర్తయితే పల్నాడు పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోనున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో బొగ్గవాగు గేట్లకు కనీసం గ్రీస్ పెట్టడానికి కూడా పైసా విడుదల చేయలేదని స్థానిక ప్రజలు, రైతులు మండిపడుతున్నారు. లీకేజీలు ఉన్నా పట్టించుకోకుండా కాలయాపన చేశారని ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రావడం, నిధులు ఇవ్వడంతో వేసవి తాగునీటి కష్టాలు కూడా తీరుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించి మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని రిజర్వాయర్కు సంబంధించి మెయింటెనెన్స్ చేయకుండా, కనీసం గ్రీజు పెట్టకుండా శిథిలావస్థకు తీసుకొస్తే మన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ యొక్క బొగ్గవాగు రిజర్వాయర్ క్రస్ట్ గేట్లు ఆధునీకరిస్తూ నీటి యొక్క విలువ తెలుసుకొని రైతులకి సరైన సమయంలో ఉపయోగించాలని ఒక సదుద్దేశంతో ఈరోజు క్రస్ట్ గేట్లు తయారు చేసి అదేవిధంగా ఆధునీకరించి బొగ్గవాగుని ఒక పర్యాటక కేంద్రంగా కూడా తయారు చేయాలని ఆలోచిస్తూ ఉంది. అదే జరిగితే మన పల్నాడు యొక్క రూపురేఖలే మారిపోవడంతో ఎటువంటి సందేహం లేదు. ఈ వాటర్ గేట్లు తుప్పుబట్టి వైసీపీ గవర్నమెంట్లో పట్టించుకునే నాదులు లేక ఎంతో ఇబ్బంది పడ్డాము. టీడీపీ గవర్నమెంట్ రాగానే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి తెలియపరచగానే పోయిన సంవత్సరం 2 గేట్లు, ఈ సంవత్సరం 2 గేట్లు పూర్తి చేశారు. సాగర్ నుంచి వచ్చే వరద నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసుకునేందుకు ఈ మరమ్మతులు ఎంతో కీలకం. ఏళ్ల నాటి నిర్లక్ష్యానికి తెరదించుతూ కూటమి సర్కార్ తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, బుగ్గవాగు ఆధారంగా పల్నాడు జిల్లా మొత్తానికి జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి ద్వారా ఉపరితల జలాలు ఇచ్చే పనులు చేపట్టారు. బుగ్గవాగు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వేసవి తాగునీటి అవసరాలతో పాటు వ్యవసాయ అవసరాలకు కూడా ఈ నీరు ఎంతో ఉపయోగపడుతుందని రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. గత సంవత్సరం 2 గేట్లు, ఇప్పుడు 2 గేట్లు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆధునీకరించారు. రెండోసారి కూడా గేట్లు అన్నీ రెడీ అయ్యి, ఇంతకుముందు వాటర్ పోయి గత గవర్నమెంట్లో, వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏనాడు ఈ గేట్ల గురించి కానీ ఈ వాటర్ గురించి కానీ పట్టించుకున్న నాదురే లేదు. ఇది నీటి నిల్వ సంస్థ అయినా దీన్ని నిల్వ చేసిన వాళ్ళు లేరు. ప్రజెంట్ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మటమ్మటే మా రైతులు విన్నపాలను విన్నవించుకొని ఎమ్మటే ఈ గేట్లు పోయిన సంవత్సరం 2, ఈ సంవత్సరం 2 గేట్లు మొత్తం క్లియర్ చేసి వాటర్ నిలవడానికి, నీటి సామర్థ్యం పెరగడానికి కూటమి ప్రభుత్వం మాకు సహకరించింది కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగా బొగ్గవాగు డ్యాము ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. అది కూడా పూర్తి చేస్తారని నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి, మా ఎంపీ కృష్ణదేవరావు గారికి, మా రైతుల తరపున, శ్యామరాజపురం రైతుల తరపున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూటమి ప్రభుత్వ పాలన మొదలై 2 సంవత్సరాలు అయింది. అందుకు గాను గత గవర్నమెంట్లో జరిగిన అనిశ్చితిగా గ్రీజు పెట్టని గేట్లను, తుప్పు పట్టిన గేట్లను పట్టించుకునే వారే కరువైన సందర్భంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో గమనించిన మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు రైతులు తమ గోడుని చెప్పుకునే విధంగా కూడా కాకుండా వారు స్పందించిన తీరు అమోఘం. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన బొగ్గవాగు ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం మోక్షం కలిగించింది. నిధుల విడుదలతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాలువకు నీటిని విడుదల చేసే నాటికే గేట్ల మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు.